ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏం నడుస్తుంది అంటే పత్తి చేనులలో పత్తేరుడు నడుస్తుంది. ఇప్పుడు అర్థమైందా వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఒక పురుగు కూడా ఇంటికాడ ఉంటలేరు. లేచినోళ్ళు, లెవ్వనోళ్ళు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు అందరు పత్తేర పోతురు. ఎంత హుషారుగా అందరు పత్తేరటానికి పోయినా పత్తి చేనులు ఈసారి తొందరగా లూటి పోతాయి. మా పత్తి మొన్నటిదాకా ఎంత పచ్చగా నిగనిగలాడుకుంటుండేది. ఈ మధ్యన చెడగొట్టు వానలు పడుట్లా ఆకంతా రాలిపోయి రోగం వచ్చి చెట్టు అంతా ఎండిపోయినట్టు అయింది. ఈ వానలతోటి చెట్టు మీద ఉన్న పత్తికే మొలకొచ్చింది. బుగ్గ కూడా కర్రెగా కాయలు కాయలు పల్లికాయ ఒలిసినట్టు ఒలుసుడైతుంది. అట్లా ఒలుసుట్ల పని కూడా దుగుతలేదు. ఇటు పత్తి వెళ్తలేదు, అటు మస్తు కైకిళ్ళు అవుతున్నాయి. ఈసారి పత్తి వేస్ట్ ఏమెళ్ళది. ఇంకోసారి బాగా వలిగినాక ఒక్కసారి ఏర్థం కావచ్చు. రాగోళ్ళ మందం కూడా వెళ్ళేటట్టు లేదు. ఈసారి పత్తి మంచిగా ఉంది, మస్తు పత్తి వెళ్తుంది అని ఆశ పెట్టుకున్నాం కానీ మా ఆశ అంతా వేస్టే. వానాకాలంలో వానలు పడక అప్పుడు వరేతలు వెనుకకు పడ్డాయి. ఇప్పుడు వెనుకకు పడ్డ వానలతోటి పత్తి ఖరాబ్ అవుతుంది. రైతులు ఎప్పుడు మునుగుతారో తెలియదు, ఎప్పుడు తేలుతారో తెలియదు. 10 సార్ల పంట పాడై ఒక్కసారి మంచిగా పడినా కూడా ఎంతో సంతోషపడతాం. ఇటువంటి ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా నష్టపోతామని తెలిసినా కూడా వ్యవసాయం చేసే వాళ్ళే రైతులు.